హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ నవీన్. సో హైదరాబాద్ టు లదాఖ్ డే 2 అనమాట. సో ఈ రోజు అయితే మనం జబల్పూర్కి అయితే వెళ్తున్నాము. సో నేను నైట్ అయితే జరిగింది కదా, సో కైలిష్ షో స్టార్టింగ్ ప్రాబ్లం. సో నేను నాగ్పూర్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. నాగ్పూర్లో అయితే సర్వీస్ సెంటర్ క్లోజ్ ఉందంట, నైటే చెప్పాను కదా. సో ఇప్పుడు అయితే జబల్పూర్ వెళ్తున్నాను. జబల్పూర్లో ఆల్రెడీ సర్వీస్ సెంటర్ ఉంది. సో నేను కాల్ చేసి కూడా కనుక్కున్నాను. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మనం మన బైక్ని పర్ఫెక్ట్గా క్లీన్ చేయించుకొని అన్ని ఏ ప్రాబ్లం లేకుండా చేసుకొని అక్కడ నుంచి సియోని వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. సియోని టు సాగర్. సో చూద్దాం మన బండికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏమేమి చేస్తారో అని చెప్పేసి. సో ఇంకా మనకు 200 కిలోమీటర్స్ అయితే ఉంది జబల్పూర్. సో జబల్పూర్కి వెళ్ళిన తర్వాత బండి గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఆల్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. సో శాండ్విచ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. దోశ టిఫిన్ ఏమైనా దోశ అలా ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి వచ్చాను. ఇక్కడ వచ్చేసరికి ఏం లేదు, శాండ్విచ్ ఒకటే ఉందని చెప్పారు. సరే అని చెప్పేసి శాండ్విచ్ తింటున్నాను. బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్. మీరు మాత్రం ఇంటి నార్త్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం రోడ్ పైన చూసుకొని రండి, ఎందుకంటే ఆవులు వెంటనే వచ్చేస్తున్నాయి. సో ఈ విలేజ్ ఎందుకో నాకు చాలా బాగా అనిపించింది. సో పూరిగడ్స్ వెళ్తే చాలా, నేను ఆ విలేజ్ని చాలాసేపు చూస్తూ ఉన్నాను అక్కడే. మన బైక్ ప్రాబ్లం అని చెప్పాను కదా. సో कॉइल माइल के अभी इशू रहता है ना, इसलिए ऐसे बोल मैं हमारा भैया को पूछा था. सो कॉइल माइल के अभी इशू है, एक बार आप ट्राई करो సర్వీస్ సెంటర్కి జాగ్రత్తగా పోలేక తో ఇస్తారా. సో మన బైక్కి అది కాయిల్ ఇష్యూ అని చెప్పాను కదా. సో తను చెక్ చేస్తున్నాడు అనమాట. సో జబల్పూర్లో చెక్ చేపిస్తున్నాను. बैटरी चेंज किया था वो. नहीं नहीं, टाटा का रहता है इसमें. टाटा का तो रहता है, लेकिन इसमें एमरॉन की डलवाना है, सर्विस नहीं देती. सर्विस नहीं देती. तो बैटरी चेंज कर रहा ना. एमरॉन की बैटरी क्या होता है, पावर भी नहीं लेती है. कहीं क्या होता है, बोले तो हरन मारे तो हरन भी अच्छे से आ रहा ना. अच्छा है, लेकिन इंजन का पावर लोड ज़्यादा होता है, हरन से ज़्यादा लोड होता है. ओके. इंजन बनवाना ना वो. నేను చెప్పాను వీళ్ళకి. సో కాయిల్ ఏమైనా ఇష్యూ ఉందేమో చెక్ చేయండి అని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి మిషన్తో చెక్ చేస్తున్నారనమాట. అండ్ ఇంక్లూడింగ్ బ్యాటరీ కూడా మంచిగా ఉందా లేదా, కండిషన్లో ఉందా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేశారు. సో ఆల్మోస్ట్ బ్యాటరీ బాగానే ఉంది, కాయిల్ కూడా ఏం ఇష్యూస్ లేదని చెప్పారు, అన్నీ బాగానే ఉంది. కానీ తర్వాత నేను చెప్పాను తనకి, సో నాకు ఏం అవసరం లేదు, సో ఒకసారి కాయిల్ చూడండి, సో ఒకవేళ బాగుంటే అలానే పెట్టండి, నేను ఛార్జెస్కి డబ్బులు ఇచ్చేస్తాను, ఏదైతే రిపేర్కి అయిందో అది ఇచ్చేస్తాను, ఒకవేళ కాయిల్ కనుక ఇష్యూ ఉంటే కాయిల్ చేంజ్ చేయండి అని చెప్పేసి అన్నాను. సో దానికోసం చెప్పేసి వాళ్ళైతే కాయిల్ని అయితే చూశారు. సో ఓపెన్ చేసేసరికి కాయిల్ పోయిందంట. సో అన్నీ బాగానే ఉన్నాయి. సో కాయిల్ సో కొత్తదైతే వేపిస్తున్నామంట కాయిల్. సారీ, ఓల్డ్ ఎనీవేనా, ఇది కొత్తదనమాట. సో కాయిల్ 448 ఓకే, దాల్తో 4488 చూసారు కదా. రైడ్ అనేది నాట్ ఏ జోక్ అనమాట. సో ఏ చిన్న ఇష్యూ వచ్చినా ప్రతి ఇదే పడుతుంది. సో ఇప్పుడు దానికి అప్రాక్సిమేట్లీ 5000 అలా చేంజ్ అవుతుంది. మళ్ళీ బ్యాటరీ ఏమైనా చేయించాలనుకుంటే దానికి ఒక 2000 అవుతుంది. సో కాయిల్ చేంజ్ చేసిన తర్వాత బ్యాటరీ ఏమైనా పోకపోతే ఇట్స్ బెటర్ దెన్ ఓకే, పర్వాలేదు. సో ఒకవేళ చేంజ్ చేయించారంటే అది ఒక 2000, టోటల్ కలిపేసి 7000 రూపీస్ స్వహా అయిపోతాయి. మామూలుగా లేదు ఈరోజు పరిస్థితి. సక్సెస్ఫుల్లీ మనమైతే షార్టర్ కాయిల్ అయితే ఇది చేసాము. సో ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయేమో చూడమని చెప్పాను. సో ప్రజెంట్ అయితే ఆల్ రైట్ అనమాట. దాన్ని ఆల్మోస్ట్ ఎంత 4800 అలా చేంజ్ అయితే పడింది. సో ఎయిర్ ఫిల్టర్ బి చెక్ కదా. సో అన్ననే అనమాట మన బైక్ని రిపేర్ చేసింది టోటల్గా. అండ్ ఆల్మోస్ట్ అన్నీ మొత్తం క్లియర్ చేశాడు. సో నేను ఏదైతే చెప్పాను దానికి ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా ఉందేమో, ఇది ఉందని చెప్పేసి ఫ్యూల్ అన్ని పార్ట్స్ చెక్ చేశాడు. సో మైలేజ్ గురించి అడిగాను. సో మైలేజ్ ఇంతగా స్టార్టర్కి వెళ్ళిపోయింది కదా, సో కరెంట్ సరిగా లేదు, అందుకోసమే ఇదని చెప్పేసి అన్నాడు. అండ్ ఇప్పుడైతే బైక్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. సో మనం క్లచ్ ప్లేట్ చేంజ్ చేసాము, అలానే స్టార్టర్ కాయిల్ కూడా చేంజ్ చేసాము, అండ్ బైక్ని మొత్తం కూడా చెక్ చేయించాను కదా. సో పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో వచ్చింది. సో నేను వస్తున్నా కదా 120 ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఎక్కువ స్పీడ్ ఏం వెళ్ళట్లేదు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం పెరిగింది. సో ఈ టెంపుల్ దగ్గర ప్లేస్ బాగుందని చెప్పేసి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాను, కొన్ని డ్రోన్ షాట్స్ కూడా తీశాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ నవీన్. సో అండ్ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా. సో ఇది వ్యూ అనమాట. సో ఇక్కడ నుంచి చాలా లాంగ్ వరకు సేమ్ వ్యూ ఉంది. బట్ ఇక్కడ ఎందుకు ఆపానంటే, సో ఇక్కడ టెంపుల్ ఉంది, నియర్ బై టెంపుల్ ఆర్ సంథింగ్, ఇక్కడ కొంచెం బాగా అనిపించింది. సో ఇక్కడ కొంచెం సేపు రిలాక్స్ అవుదాం అని చెప్పేసి ఇక్కడ ఆగాను. సో ఈరోజు ఏమైందంటే, నేను నైట్ ఎక్కడైతే క్యాంపింగ్ చేస్తానో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. సో నిన్న నైట్ చెప్పాను కదా, సో ఇష్యూ అని చెప్పేసి. సో ఇక్కడ స్టార్టర్ కాయిల్ అని చెప్పేసి ఉంటుంది.
సో స్టార్టర్ కాయిల్ పోయిందన్నమాట. సో మొత్తం బ్లాక్గా అయిపోయింది, మొత్తం కాలిపోయింది. సో వీడియోస్లో యాక్చువల్లీ చూపించాను కదా. సో కాలిపోయింది. ఇప్పుడు అది మనం చేంజ్ చేయించాము. అది అరౌండింగ్ మనకు మొత్తం కలిపి సో మొత్తం చెకప్ ఆర్ ఫిట్టింగ్కి మొత్తం కలిపి లేబర్తో సహా 5136 రూపీస్ అయితే మనకు ఛార్జ్ అయితే అయింది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. సో ఇన్స్టాగ్రామ్ స్టోరీ దీనికోసం అని చెప్పేసి. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. నాకు తిరుపతిలో కొండలు ఉంటాయి కదా, సో అలా సైడ్లో అలానే కొండలు కనిపిస్తున్నాయి. సో మీకు యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది, నియర్ బై అలానే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం అయితే సాగర్కి అయితే వెళ్తున్నాము. సో ఈ రోడ్ అయితే వర్షాకాలంలో ఈ రోడ్లో కనుక వస్తే మాత్రం వేరే వైపు ఉంటుంది. పక్కన ఎక్కడ చూసినా కాలువలు, వాటర్ ఫాల్స్ ఆ మూమెంట్స్ ఉన్నాయి. సో వర్షాకాలంలో ఈ రోడ్లో వస్తే డెఫినెట్గా మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చిన్న రోడ్ బట్ నీట్గా రోడ్ ఉంది. సో ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు సాగర్కి అయితే వెళ్తున్నాం. సో సాగర్కి వెళ్ళి అక్కడైతే మనమైతే రెస్ట్ తీసుకోవాలి. సో మళ్ళీ కలుద్దాం ఇంకా వీడియోలో. ఈరోజు చాలా 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 రాడ్ అయిపోయింది అనమాట. సో నా కాయిల్ ఇష్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఝాన్సీకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఆ రోడ్ అయితే చాలా దరిద్రంగా, అంటే చాలా నాకు ఆ రోడ్ నచ్చలేదు. ఎందుకంటే చాలా గుంతలు ఉన్నాయి, సడన్గా స్పీడ్ బ్రేకర్స్ చాలా నాకు అంటే ఆ రోడ్లో తోలనిపించలేదు. సో అందుకోసం చెప్పేసి సాగర్ వైపు వచ్చేసాను. అక్కడ నుంచి నాకు ఇంకా 30 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడింది. పడని మన నేషనల్ హైవే 144కి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఈ రోడ్కి అయితే వచ్చేసాను. అండ్ ప్రజెంట్ మనం ఇక్కడైతే క్యాంపింగ్ వేసుకున్నాం. ఇది నా బైక్ అండ్ దాంతోపాటు టెంట్ అనమాట. 2 సెటప్ అయిపోయాయి. అని లగేజ్ కూడా లోపల పెట్టేసాను. ఒక టాప్ బాక్స్ మాత్రం పైన పెట్టాను అంతే. సో ఎర్లీ మార్నింగ్ 5 or 6కి అలా లేచి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఝాన్సీకి అయితే స్టార్ట్ అయిపోతాను. అక్కడ నుంచి ఆగ్రా 480 కిలోమీటర్స్ ఉంది. సో రేపు మనం గట్టిగా చేస్తే ఆగ్రా అయితే వెళ్ళిపోతాను రేపు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు. సో ఎర్లీ మార్నింగ్ మనం స్టే చేసి 6, 7, 8, 9, 10, 11 సో 11 or 9 వరకు అలా కొట్టేసి ఆగ్రా అయితే ఈజీగా రీచ్ అయిపోతాము. అలా చూస్తుండండి లైఫ్ ఆఫ్ నవీన్.